ప్రజా టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయులు. బెట్టింగులకు అడ్డాగా మారిన దర్శిపట్నం. వివరాల్లోకి వెళ్తే దర్శి నియోజకవర్గంలో మే 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మీల మధ్య ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరిలో గెలుపు ఎవరిదంటూ ఇరు పార్టీల మధ్య బెట్టింగుల జోరు రోజు రోజుకు పెరిగిపోతుంది. వైసీపీ వర్గాలు బూచేపల్లి గెలుస్తారంటూ, టీడీపీ వర్గాలు గొట్టిపాటి లక్ష్మి గెలుస్తుందంటూ భారీ మొత్తంలో లక్షల్లో బెట్టింగుల జోరు కొనసాగుతుంది. అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి బెట్టింగుల జోరు కొనసాగుతున్నప్పటికీ ఎన్నికలు ముగిసిన తర్వాత బెట్టింగులు జోరు మరింత ఊపందుకుంది. మేము గెలుస్తామంటూ ఇరు పార్టీల మధ్య నాయకుల మధ్య జోరుగా ఎన్నికల బెట్టింగ్ కొనసాగుతుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో దర్శి మాత్రం 92% పైనే ఎన్నికల పోలింగ్ జరిగిందని, రాష్ట్రం మొత్తం మీద దర్శి నియోజకవర్గం ఎన్నికల పోలింగ్ మొట్టమొదటి స్థానంలో నిలిచిన ఇరు పార్టీల అభ్యర్థులు ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుస్తారని తెలియక ఇరుపక్షాల వర్గాల్లో పార్టీ నాయకులు కాసులు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జూన్ 4 వరకు కౌంటింగ్ జరిగేంత వరకు ఈ బెట్టింగ్ వ్యవహారం తగ్గేటట్లు లేదని దర్శిలో చర్చాంశనీయంగా మారింది.